కరెక్ట్గా ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇట్లాగ పారిశ్రామికవేత్తలను ఎవరు అధికారంలోకి వస్తాడు రెండో వాళ్ళని. ఇంకోటి ఇక్కడ పత్రికలు కూడా తెలంగాణలో అట్లా రాయట్లా, కానీ ఇక్కడ రాస్తున్నారు పారిశ్రామికలు, వాళ్ళ పరిశ్రమ వీళ్ళ పరిశ్రమ అన్నటువంటి కోణాలు. తద్వారా ఆంధ్రాని నాశనం చేసే కుట్ర జరుగుతున్నది అక్కడి నుంచి, మీడియా నుండి. నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను, హైదరాబాదుని బాగా కాపాడుకోవడం కోసం ఆంధ్రాని నాశనం చేస్తున్నారు. ఆంధ్రాలో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు రాయాల్సిన వాళ్ళు ఎందుకు రాయరు వార్తలు? పరిశ్రమలను బెదిరించేటటువంటి పరిస్థితులు, అది ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు బెదిరించారని రాశారు కదా, ఇప్పుడు కూడా రాయాలి కదా. గ్రీన్ కో మీద డైరెక్ట్ పేపర్లే రాస్తున్నాయి, లేకపోతే అరవిందో వాళ్ళని బెదిరేస్తున్నాం మనం, లేకపోతే కనుక అదానీని బెదిరేస్తున్నాం, పత్రికలు అడ్డంగా రాస్తున్నారు. అదే అక్కడ పెట్టుబడికి అర్రులు చేస్తున్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళని పారిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు, ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళని పారిపోయేలా చేద్దాం అనుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. దాన్ని మనం సెటరేట్ చేయకపోతే నాయకులు హైదరాబాద్ లో బానే ఉంటారు, నాశనం అయ్యేది రాష్ట్రం. ఒక మంచి నాయకుడి పాలన ఎలా ఉంటుందో చూపిస్తారన్నారు కదా లాస్ట్ లో. పారిశ్రామికవేత్తలకి అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, కేంద్రం సపోర్ట్ ఉన్నారు కాబట్టి, స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఇట్లాంటి ఏమన్నా భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన ఉంటుందా? దానివల్ల ఏమైనా అట్రాక్ట్ అవుతారా? కూడా ఉన్నది, షెడ్యూల్లో చేసే చోట్ల ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇదివరకు ఏంటంటే హోదాకి సంబంధించి ఉంది 5 years కి సంబంధించి, అది తర్వాత కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. అది జరిగితే మంచిదే. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ లో కియా వచ్చింది కూడా ఆ కారణం మీదనే, వెనుకబడిన జిల్లాలకి ఇచ్చేటటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి. అది కనుక తేగలిగితే అద్భుతమైనటువంటి మార్పు ఉంటుంది. బెనిఫిట్స్ కూడా అంతే, ఖచ్చితంగా అది కావాలి కూడా, అది చేయగలుగుతారు. అంటే దానికి దీనికి సంబంధం లేదు. జగన్ ని రాజకీయంతం చేయాలన్నటువంటి సహజంగా ఆయనకు ఉండేటటువంటి. ముందు రాజశేఖర రెడ్డి ఏమన్నా ఎదిగేలా చూద్దాం అనుకున్నారే, తన ప్రత్యర్థులు నాశనం అవ్వాలని కోరుకుంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వాలని కోరుకున్నారు, బీజేపీ నాశనం అవ్వాలని కోరుకున్నారు, అట్లాగే జగన్ నాశనం అవ్వాలని కోరుకుంటారు. కోరుకున్నంత మాత్రం వాళ్ళందరూ కాంగ్రెస్ ఏమైపోయింది, బీజేపీ ఏమైపోయింది, జగన్ ఏమవుతాడు?